వాడతాము. సో ఈరోజు మనం కంటిన్యూషన్ చూస్తున్నాం HTML అండ్ CSS కి. ఓకే. సో డివ్ ఎలిమెంట్ అనమాట. సో డివ్ ఎలిమెంట్ అనేది ఏంటి అంటే ఇది ఒక కంటైనర్ ఎలిమెంట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు వెబ్సైట్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ ఈపీఎఫ్ఓ లాగిన్ వెబ్సైటే చూడండి. ఇక్కడ ఇక్కడ ఇది మీరు చూస్తే ఇక్కడ స్లైడర్ ఉంది. ఈ స్లైడర్ రావడానికి ఒక కంటైనర్, ఇక్కడ మీకు ఈ పక్కన మెనూ ఆప్షన్స్ చూపించడానికి ఇంకొక కంటైనర్, ఇంకా ఆన్లైన్ సర్వీసెస్ అని ఇక్కడ బాక్స్ వచ్చింది చూసారా, ఈ ఆన్లైన్ సర్వీసెస్ కావచ్చు, ఈ వాట్స్ న్యూ కావచ్చు, ఈ అబౌట్ అస్, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కంటైనర్ అన్నమాట. సో ఇందులో ఏం డేటా డిస్ప్లే అవ్వాలి, అది డైనమిక్గా కంటెంట్ అనేది మూవ్ అవ్వాలా లేదా, దాంట్లో ఏమైనా హైపర్ లింక్స్ ఉండాలా, అవి వేటికి సంబంధించింది ఉండాలని చెప్పి మనం ఒక వెబ్ పేజ్ మొత్తంలో ఇలాగ బాక్సెస్ కింద డివైడ్ చేసుకుంటాం. సో అలా డివైడ్ చేసుకోవడానికి మనకి యూజ్ఫుల్ అయ్యే ట్యాగ్ ఎలిమెంటే ఈ డివ్ ట్యాగ్ ఎలిమెంట్ అనమాట. సో ఇది వెబ్ పేజ్లో మీకు ఒక కంటైనర్ క్రియేట్ చేస్తుంది. అంటే ఒక బాక్స్లో బాక్స్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా ఒక గ్రాఫికల్ ఇలిస్ట్రేషన్లో చెప్పాలి అంటే, ఇప్పుడు ఈ టోటల్ బ్లాక్ బాక్స్ ఉన్న మొత్తం ఈ బ్లాక్ బాక్స్ మొత్తాన్ని మనం ఒక వెబ్ పేజ్ అనుకుంటే, ఇందులో మనం నెంబర్ ఆఫ్ అంటే ఇక్కడ హోమ్ బటన్ అని చెప్పి, ఇక్కడ అబౌట్ అస్ అని చెప్పి, అండ్ ఇక్కడ హైపర్ లింక్స్ అని చెప్పి, ఇప్పుడు ఇదొక కంటైనర్, ఇదొక కంటైనర్, ఇదొక కంటైనర్. అంటే దీంట్లో దీనికి సంబంధించిన డేటా ఉంటుంది. హోమ్‌కి, నావిగేషన్ బటన్స్‌కి వాటికి సంబంధించిన డేటా ఉండొచ్చు. అండ్ దీంట్లో డిఫరెంట్ హైపర్ లింక్స్‌కి సంబంధించిన డేటా ఉండొచ్చు. అండ్ దీంట్లో సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ వెబ్‌సైట్ గురించి ఉండొచ్చు. ఒక వెబ్‌సైట్‌లో ఇలా నంబర్ ఆఫ్ బాక్సెస్‌ని క్రియేట్ చేసి వాటిలో డేటాని స్టోర్ చేయడానికి యూజ్ అయ్యే ఎలిమెంటే ఈ డివ్ ట్యాగ్ ఎలిమెంట్ అనమాట. సో లేటెస్ట్‌గా ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. వాయిస్ వినిపిస్తుందా సార్? వాయిస్ రావట్లేదు. లేదు నేను ఇంకా ఏం చెప్పట్లేదు. జస్ట్ కోడ్ కంప్లీట్ చేస్తున్నా.
సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక నార్మల్ డివ్ ట్యాగ్తో ఉన్న హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనమాట. సో ఇందులో నేను బాడీలో రెండు డివ్ ట్యాగ్స్ని ప్లేస్ చేశాను. సో ఇప్పుడు ఇదొక బాక్స్ అవుతుంది అనమాట మనకి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో. ఇందులో స్టోర్ అయిన డేటా దీంతో ఇంటరాక్ట్ అవ్వదు, అండ్ దీంట్లో స్టోర్ అయిన డేటా దీంట్లో ఇంటరాక్ట్ అవ్వదు అనమాట. చూడండి, ఇక్కడ టూ టైప్ ఆఫ్ కంటైనర్స్ కింద క్రియేట్ అయినాయి. మనం చూసుకుంటే దీన్ని ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు వీటి యొక్క బ్లాక్స్ ఏంటి, మార్జిన్ ఏంటి, ఇలాగా ప్రతిదీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డివ్ ట్యాగ్ కింద క్రియేట్ అయ్యి స్టోర్ అయిందనమాట. ఇదిగోండి, ఇక్కడ నేను యాక్సెస్ చేస్తున్నప్పుడు ఇది టోటల్గా ఒక కంటైనర్. అదే నేను ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకొక కంటైనర్. ఇలాగా సెపరేట్ బాక్సెస్ క్రియేట్ చేసి మనకి చూపిస్తుందనమాట ఒక వెబ్ పేజ్ అప్లికేషన్‌లో. అండ్ దీన్ని మనం సీఎస్ఎస్ స్టైలింగ్ యూజ్ చేసుకొని మన ఈ డివ్ ట్యాగ్స్ అనేది ఏ టైప్‌లో ఈ ఈ ఏ ఏ సైడ్‌లో కనిపించొచ్చు, అండ్ వాటిలో డైనమిక్ కంటెంట్స్ ఎలా ప్లేస్ చేసుకోవచ్చు అనేది మనం నెక్స్ట్ ఆన్ గోయింగ్ సెషన్స్‌లో చూస్తామనమాట. ఇది సింపుల్‌గా డివ్ ట్యాగ్ ఎలిమెంట్. నెక్స్ట్ వచ్చేసి స్పాన్ ఎలిమెంట్. స్పాన్ ఎలిమెంట్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఆహ్, ఎలిమెంట్స్ ఏవైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేయాలనుకుంటున్నామో, హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌కి సంబంధించిన ఎలిమెంట్స్, దానికి డివ్ ట్యాగ్ యూజ్ చేసాం. అదే వర్డ్స్‌ని కంటైనర్ ఫార్మ్‌లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే, టెక్స్ట్ డేటాని కంటైనర్ ఫార్మ్‌లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే, మనం ఈ స్పాన్ ఎలిమెంట్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. సో, డివ్‌కి స్పాన్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, డివ్ అనేది అదర్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే కంటైనర్. స్పాన్ అన్నది మనకి హెచ్‌టీఎంఎల్‌లో టెక్స్చువల్ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ అయ్యే కంటైనర్ అన్నమాట. సో, దాన్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ ఫార్మ్స్‌లో మోడిఫై చేసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే సేమ్ డాక్యుమెంట్ ఇది హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్, అండ్ ఇందులో టైటిల్ వచ్చి హెచ్‌టీఎంఎల్ స్పాన్ ఎలిమెంట్ అని పెట్టాను. అండ్ స్టైల్ ట్యాగ్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని ఒక బేసిక్ సీఎస్ఎస్ కోడ్‌ని ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ప్రొవైడ్ చేసిన తర్వాత ఏ ఎలిమెంట్ నాకు ఏ కలర్‌లో డిస్‌ప్లే అవ్వాలో చూపించమన్నాను. అండ్ లాస్ట్‌లో స్పాన్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని ఒక టెక్స్ట్ డేటాని ప్రొవైడ్ చేశాననమాట. సో, ఇది ఈ ఈ గీ ఈ ఇక్కడ మీరు చూసుకుంటే గీక్స్ ఫర్ గీక్స్ అని చెప్పి దీని మధ్యలో పెట్టాం మనం. అండ్ ఈ వర్డ్ అన్నది మళ్ళీ మనకి సెపరేట్‌గా డిస్‌ప్లే అవ్వకుండా వాటి మధ్యలోనే డిస్‌ప్లే అవ్వాలి. కానీ యూనిక్‌గా డిస్‌ప్లే అవ్వాలి. ఎందుకంటే మనం ఇక్కడ స్పాన్ అన్న దానికి ఒక సెపరేట్ సీఎస్ఎస్ ప్రాపర్టీని ఆహ్, అప్ క్రియేట్ చేసామనమాట. సో, ఆ స్పాన్ ప్రాపర్టీ దానికే అప్లికేబుల్ అయ్యి మనకి హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో డిస్‌ప్లే అవ్వడానికి ఈ స్పాన్ ఎలిమెంట్‌ని యూజ్ చేసుకుంటున్నామనమాట. సో, మీరిక్కడ చూస్తే అవుట్‌పుట్ ఓకే. వైట్ వచ్చింది. వచ్చింది. ఇలాగ. ఇక్కడ ఇవి 2 గ్రీన్‌లో వస్తే, ఇది మాత్రం బ్లాక్‌లో వచ్చింది. దీనికి మనం స్పాన్ ట్యాగ్ అప్లై చేయడం వల్ల, అండ్ దానికి మనం స్పెషల్‌గా ఒక సీఎస్ఎస్ ప్రాపర్టీ ఎడిట్ అది మనం ప్రొవైడ్ చేయడం వల్ల, మనకి ఆ పర్టిక్యులర్ టెక్స్చువల్ డేటా ఒక కంటైనర్ ఫార్మ్‌లో సెపరేట్ అయ్యి వాటితో పాటు అలాంగ్ వాటితో పాటుగా డిస్‌ప్లే అయ్యి చూపించిందనమాట. సో, ఇది స్పాన్ అండ్ డివ్ ఎలిమెంట్స్.
సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం హెచ్టిఎంఎల్ లో యూస్ చేసే అదర్ ట్యాగ్స్ ఏంటి అంటే హెడర్ ట్యాగ్స్. హెడర్ ట్యాగ్స్ అంటే మనకి ఇప్పుడు ఈ వెబ్సైట్ లో మనం చూసాం కదా ఇందాక, ఈ పైన ఏదైతే మీకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఇండియన్ లోగో ఇది ఇండియన్ లోగో సంబంధించి కావచ్చు, ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ యొక్క నేమ్ కావచ్చు, ఇదంతా దీన్ని మనం హెడర్ ట్యాగ్ అంటాం అనమాట. సో దీంట్లో మనకి మెనూ ఆప్షన్స్ తో పాటుగా మన కంపెనీస్ యొక్క లోగో వాటిని డిస్ప్లే చేయడానికి ఈ హెడర్ ట్యాగ్ ఎలిమెంట్ ని హెచ్టిఎంఎల్ లో యూస్ చేసుకుంటాం అనమాట. నావిగేషన్, ఇది నావ్ ట్యాగ్. నావ్ ట్యాగ్ అనేది దేనికి అంటే మనకి ఇక్కడ ఏవైతే ఇక్కడ నావిగేషనల్ ఎలిమెంట్స్ డిస్ప్లే అవుతున్నాయో, ఇక్కడ డిఫరెంట్ నావిగేషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ వేరే వేరే వెబ్సైట్ పేజెస్ కి రీడైరెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో వాటికి రీడైరెక్ట్ అవ్వడానికి మనకు ఒక మెనూ ఆప్షన్ కావాలి కదా. సో ఆ మెనూ ఆప్షన్ యొక్క డీటెయిల్స్ ని స్టోర్ చేసుకోవడానికే ఈ నావ్ ట్యాగ్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. మెయిన్ ట్యాగ్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ మెయిన్ ట్యాగ్ లో మనం మొత్తం కంటెంట్ ఆఫ్ ది బాడీ పెడతాం. లైక్ మన బాడీలో మెయిన్ సెక్షన్ ఏదైతే ఉండాలో, లైక్ ఇప్పుడు మీరు ఈ మెనూ కింద ఇదంతా ఉంది కదా, ఈ ఈ కంటెంట్ మొత్తం ఏదైతే కవర్ అవుతుందో దీన్ని మెయిన్ సెక్షన్ అని చెప్పి అంటాం అనమాట. సో ఇందులో మనకి ఇక్కడ ఈ స్లైడర్ రూల్స్ కావచ్చు, ఇక్కడ డిఫరెంట్ మెనూ ఆప్షన్ సెలెక్ట్ కావచ్చు, ఇక్కడ షేరింగ్ సంబంధించి ఆప్షన్స్ కావచ్చు, అండ్ డిఫరెంట్ పాపప్ మెసేజెస్ కావచ్చు, ఇవన్నీ ఇలా డిస్ప్లే అయ్యేది ఈ మెయిన్ కంటెంట్ పేజ్లోనే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్. ఆర్టికల్ అనేది ఏంటి అంటే ఇలా డివ్ ట్యాగ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఒక ఆర్టికల్ కనుక రాయాలి అనుకుంటే ఇద్దరు పారాగ్రాఫ్ ఫార్మాట్ లో రాస్తారు, లేదు అంటే ఆర్టికల్ ఫార్మాట్ యూస్ చేసుకుని ఆర్టికల్లో డేటాని ప్రొవైడ్ చేసి రాస్తారనమాట. పారాగ్రాఫ్ కి ఆర్టికల్ కి డిఫరెన్స్ మాక్సిమం ఉండదు, కొంచెం గ్రాఫికల్ గ్రామాటికల్ గా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్. సెక్షన్ ఏంటి అంటే మనం పేజ్ ని డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ కింద డివైడ్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ 2 ఒక బాక్సెస్ లో ఉన్నాయి. ఇదొక్కటే ఒక బాక్స్ లో ఉంది. ఈ పేజ్ ని వాడు ఈ సెంటర్ లో ఇలాగా రైట్ అండ్ లెఫ్ట్ కింద ఈ సెక్షన్స్ లో డివైడ్ చేశాడనమాట. అండ్ మళ్ళీ మీరు ఇక్కడ చూసుకుంటే ఈ డివ్ ట్యాగ్ ని వీడు దీన్ని ఒక సెక్షన్ లో పెట్టాడు, దీన్ని ఒక సెక్షన్ లో పెట్టాడు. మనకి మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని 2 సెక్షన్స్ కింద డివైడ్ చేశాడు అనమాట. సో ఇలా డివైడ్ చేయడానికి పాసిబుల్ అయ్యే ట్యాగే ఈ సెక్షన్ ట్యాగ్ అనమాట. నెక్స్ట్ ఎసైడ్ వచ్చేసి దీన్ని ఎక్కువగా మనం వాడము. మోస్ట్‌లీ మనకి ఏవైతే సైడ్ బార్స్ ఉంటాయో ఇవి సీఎస్ఎస్ నుంచి కూడా వస్తాయి. బట్ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో కూడా మనం సైడ్ బార్ ప్రొవైడ్ చేయాలి స్పెసిఫిక్‌గా అనుకుంటే ఆ ఎసైడ్ బార్‌ని వాడుకోవచ్చనమాట. ఎసైడ్ ట్యాగ్‌ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుటర్. ఫుటర్. ఫుటర్ అంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు కింద. ఏవైతే మీకు ఫైనల్ డీటెయిల్స్ ఇక్కడ హోమ్ అని, కాంటాక్ట్ అని ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయో ఈ ఈ కింద మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ చూడండి ఈ రికా ఆహ్, ఆహ్, ఆర్ ఈ రికాగ్నైజ్డ్ అని చెప్పి, ఓన్డ్ అని చెప్పి, లాస్ట్ అప్డేట్, విజిటర్ కౌంట్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా. ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఫుటర్ దాంట్లో వస్తదనమాట. ఇది కంపెనీ వాళ్ళ రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ మోస్ట్‌లీ ఇక్కడ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ రేట్స్ ఇవన్నీ ఈ ఫుటర్ నోట్‌లో ప్లేస్ చేసి ఉంచుతారనమాట. సో ఇలాగా ఒక హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌ని హెడర్ సెక్షన్, మెయిన్ సెక్షన్, ఇంకా ఫుటర్ సెక్షన్ కింద 3 టైప్స్‌లో డివైడ్ చేస్తారనమాట. సో, ఇవి మనకి డిఫరెంట్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సీఎస్ఎస్ గురించి మాట్లాడుకుందాం. సో, సీఎస్ఎస్‌లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సీఎస్ఎస్ అనేది క్యాస్కేడ్ స్టైలింగ్ షీట్స్. దీన్ని హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్స్‌లో మనం డిఫరెంట్ డిజైన్స్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తాము అని చెప్పి. మీరిక్కడ చూస్తే ఇది వెబ్ పేజ్. వితౌట్ సీఎస్ఎస్ కేవలం ఒక స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్ మాత్రమే మీకు ప్రిపేర్ చేయగలరు. అదే విత్ సీఎస్ఎస్ ఉంటే వాటికి ఒక అపీలింగ్ ఫీచర్‌ని మీరు ప్రొవైడ్ చేయగలరనమాట. సో, దీనికి మీరు కంపేర్ చేసుకుంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సో, హెచ్‌టీఎంఎల్‌లో ట్యాగ్స్ యూజ్ చేస్తాము. సీఎస్ఎస్‌లో డిఫరెంట్ రూల్ సెట్స్‌ని యూజ్ చేస్తామనమాట. అంటే ఏ ట్యాగ్‌కి ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీ అప్లై అవ్వాలనేది సీఎస్ఎస్‌లో డిఫైన్ చేస్తూ ఉంటాం. అండ్ సీఎస్ఎస్‌లో మనం సెలెక్టర్స్ అనే ఒక కాన్సెప్ట్‌ని వాడుకుని హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌కి ప్రాపర్టీస్‌ని అప్లై చేస్తామనమాట. అండ్ సీఎస్ఎస్ అనేది ఒక హైరార్కీని ఫాలో అవుతుంది. దానికి ఆహ్, స్టార్టింగ్ ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్
ఇన్లైన్ అనే ఒక మనం వీటి గురించి నెక్స్ట్ ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. బట్ ఇది ఒక పర్టికులర్ స్టైల్ని ఫాలో అవుతుంది సిఎస్ఎస్ హైరార్కీ అన్నది. సిఎస్ఎస్ అనేది ముందు ఇన్లైన్కి సంబంధించిన డేటా ఏమైనా ఇన్లైన్ హెచ్టిఎంఎల్ స్టైల్స్కి సంబంధించిన డేటా ఏమైనా ఉందా అది చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇంటర్నల్ సిఎస్ఎస్కి సంబంధించిన డేటా స్టైల్స్ ఏమైనా ఉన్నాయా అని హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో చెక్ చేస్తుంది. లాస్ట్లో ఎక్స్టర్నల్కి సంబంధించినవి ఏమైనా ఉన్నాయేమో చెక్ చేస్తుంది అనమాట. సో ఈ ఆర్డర్లో ఫాలో అవుతుంది. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. సో ఫస్ట్ ఒకవేళ మనకి ఇన్లైన్ వస్తే ముందు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ తర్వాత మనకి ఎక్స్టర్నల్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అలాగా ఒక పర్టికులర్ హైయరార్కీ రూల్స్ని సిఎస్ఎస్ అనేది ఫాలో అవుతుంది అనమాట. అండ్ ఇందులో మనం డిసైడ్ కూడా చేసుకోవచ్చు ఏ టైప్ ఆఫ్ సెలెక్టర్కి మోర్ వెయిట్ ఉండాలి, అంటే ఏది ఎక్కువగా అప్లికేబుల్ అవ్వాలి, ఏది దేన్ని ఓవర్ రైడ్ చేయాలని చెప్పి కూడా ప్రాపర్టీ డిఫరెంట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్కి మనం ఈ సిఎస్ఎస్లో డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది సిఎస్ఎస్ సెలెక్టర్ యొక్క వర్కింగ్. సో ఇవి ఎలా వర్క్ అవుతాయి అంటే ఫస్ట్ మీరు ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని లోడ్ చేస్తారు. లోడ్ చేసిన తర్వాత అది బ్రౌజర్ సెర్చ్ ఇంజిన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఆ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని పాస్ చేస్తుంది. పాస్ చేయడం అంటే చెక్ చేయడం, అంటే మనకి అసలు ఏముంది, వీడి స్ట్రక్చర్ ఎలా డిఫైన్ చేశాడు, వీడు ఏమన్నా ఇంటర్నల్ సిఎస్ఎస్ ఎలిమెంట్స్ పెట్టాడా లేదా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ డాక్యుమెంట్స్ యూస్ చేశాడా. అండ్ బిల్డ్ డామ్ అనేది ఏంటంటే డాక్యుమెంటెడ్ ఆబ్జెక్ట్ మోడల్ అనమాట. డైనమిక్ డాక్యుమెంటెడ్ కాదు, డైనమిక్ ఆబ్జెక్ట్ మోడల్. సో ఇందులో ఏమవుతుంది అంటే మీరు ఏదైతే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్లో ట్యాగ్స్ క్రియేట్ చేసుకుంటున్నాం కదా, అది డైనమిక్గా మూమెంట్ ఉండడానికి వాటిని స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తాం అనమాట. అది జావా స్క్రిప్ట్లో చూస్తాం మనము. సో అలా జావా స్క్రిప్ట్కి సంబంధించిన స్క్రిప్ట్స్ ఏవైనా ఉన్నాయా స్పెసిఫిక్ ట్యాగ్ ఎలిమెంట్స్కి, అవి ఇక్కడ చెక్ చేస్తాం. ఆ తర్వాత లోడ్ సిఎస్ఎస్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లోడ్ చేస్తాం అనమాట ఫైనల్లీ. ఒకవేళ మీరు ఇంటర్నల్గా ఏమీ లేవు, ఓన్లీ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ పెడితే ఆ సిఎస్ఎస్ ఫైల్స్కి సంబంధించిన డేటాని లోడ్ చేస్తారు. లోడ్ చేసిన తర్వాత ఆ సిఎస్ఎస్ ఫైల్ని పార్స్ చేస్తారు, అంటే చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఏ ఎలిమెంట్స్కి కంప్యూటింగ్ స్టైల్స్ అన్నవి మీరు ప్లేస్ చేశారో వాటిని చెక్ చేస్తారనమాట. చెక్ చేసిన తర్వాత వాటికి తగ్గ విజువలైజేషన్స్ చూపించడం మీకు స్టార్ట్ అవుతుంది. ఒక లేఅవుట్ క్రియేట్ చేసి ఫైనల్గా మీకు డిస్ప్లే మీద మీరు అప్లై చేసిన స్టైల్ ఎలిమెంట్స్ మొత్తాన్ని హెచ్టిఎంఎల్కి రెండర్ చేయడం అంటే అప్లికేబుల్ చేసి మీకు చూపిస్తుంది అనమాట. సో ఇది టోటల్గా సిఎస్ఎస్ వర్క్ అయ్యే ప్రాసెస్. సో ఇలాగా సిఎస్ఎస్ని మనం 3 వేస్లో హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో యూస్ చేసుకోవచ్చు. ఒకటి ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంకొకటి ఇంటర్నల్ సిఎస్ఎస్, మూడోది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనమాట. సో ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అనేది ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఇది ఇన్లైన్ సిఎస్ఎస్ అనమాట. సార్ అలా సెలెక్ట్ చేసిన వెంటనే కామెంట్స్ అవ్వడానికి ఏం ఏం ప్రెస్ చేస్తున్నారు సార్? ఇలాగ మామూలు కామెంట్స్ రావడానిక కామెంట్స్ రావడానికి ఇప్పుడు సెలెక్ట్ నేను ఇలా చేసిన సెలెక్ట్ చేశానా, ఆ, సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ / మీద క్లిక్ చేయాలి. ఓకే చేశారనుకోండి మీకు కమెంట్స్ వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ సేమ్ ఓకే కమెంట్స్ పోవాలి అంటే కంట్రోల్ / ఓకే ఓకే సో అలా క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది ఏంటి అంటే మనం సిఎస్ఎస్ డాక్యుమెంట్లో సిఎస్ఎస్ కాదు హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో స్టైల్ అట్రిబ్యూట్ని ఒక పర్టికులర్ ట్యాగ్ దగ్గర యూస్ చేసుకుని అప్లై చేసుకోవడం అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే ఇది స్టైల్ అట్రిబ్యూట్. ఇక్కడ నేను H2 ట్యాగ్ ఏదైతే ఉందో ఈ H2 ట్యాగ్లో అట్రిబ్యూట్ ప్లేస్లో ఈ స్టైల్ అట్రిబ్యూట్ని యూస్ చేసుకున్నాను అనమాట. సో దీన్నే మనం ఇన్లైన్ సిఎస్ఎస్ అని చెప్పి అంటాం. సో ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఈ H2 ఎలిమెంట్ మొత్తానికి
ఈ స్టైలింగ్ అనేది అప్లై అవుతుందన్నమాట. సో, మోస్ట్‌లీ ఇది ఎవరు యూజ్ చేయరు. బట్ కొన్ని కొన్ని టైమ్స్‌లో మీకు జస్ట్ సీఎస్ఎస్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవాల్సినంత అవసరం లేదు అనుకున్న టైంలో మాత్రమే మనం ఈ ఇన్‌లైన్ సీఎస్ఎస్‌ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో, నేనిక్కడ ఇప్పుడు ఈ స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసి కలర్ అనేది డిఫైన్ చేశాను. సో, టోటల్‌గా నాకిక్కడ ఆ డేటా అంతా డిస్‌ప్లే అవుతుంది. సార్ ఆడియో రావటం లేదు సార్. లేదు, లేదు, నేను మాట్లాడట్లేదు. ఇక్కడ మూవ్‌మెంట్ జరుగుతుంది గదా! సో, మీరు కంగారు పడక్కర్లేదు. నేను మాట్లాడినప్పుడు మీకు చెప్తా. ఏదో ప్రాబ్లమ్ వచ్చింది సంథింగ్ అని చూస్తున్నా.
సార్ మనం H2 అని రాసేసి తర్వాత స్టైల్ అని చెప్పి కింద ఒక ట్యాగ్ కింద తీసుకుని H2 అని అది అది రాస్తే అదే అది ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటారు. ఇది ఓకే ఇన్లైన్ సిఎస్ఎస్ అనమాట. ఓకే ఓకే ఇది జనరల్ గా అప్లై అవ్వాలి. ఇదిగో ఇక్కడ మనకు అన్ని ప్రాపర్ గానే చూపిస్తుంది. కానీ ఎందుకో అప్లికేబుల్ అవ్వట్లేదు. సార్ నిన్న చూసాను కూడా. ఒకసారి నోట్ ప్యాడ్ లో రన్ చేయండి సార్, అదే కోడ్ సేమ్. నోట్‌ప్యాడ్ లో రన్ చేసినా మనకు అలాగే అవుతుంది. ఇందులో చూపించలేదు అంటే మోస్ట్లీ రాదు. ఎందుకంటే మనం సర్వర్ మీద రన్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వాలి. ఒక నిమిషం ఇంటర్నల్ కూడా చూస్తాను. ఇందాక ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఎందుకు నేను వచ్చింది అవుట్పుట్ చూసే అది పెట్టాను. ఇంటర్నల్ లేకపోతే ఇంకో .html ఫైల్ ఇంకోటి తీసుకుని చేయండి సార్, లేకపోతే నాకు ఎందుకో అది కామెంట్ సెక్షన్ లో ఏదైనా మిస్టేక్ ఉన్నదేమో అని డౌట్. సరే చూద్దాం అది. క్లోజ్ చేసాను. ఇది వచ్చింది. ఇది వచ్చింది. మేబీ మీరు అన్నట్టు ఫైల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. అంటే కామెంట్ సింబల్ చూపిస్తుంది ఆ పైన, అందుకని డౌట్ వచ్చింది. అంటే ఇక్కడ కూడా చూపిస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో కూడా మనం పెట్టాం. ఇప్పుడు ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్, ఇది ఇన్లైన్ సిఎస్ఎస్. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటి? ట్యాగ్ లో స్టైల్ అట్రిబ్యూట్ యూస్ చేసుకుని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ని అప్లై చేయడమే ఇన్లైన్ సిఎస్ఎస్. ఓకేనా? ఇంటర్నల్ సిఎస్ఎస్ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక, సార్ మనం స్టైల్ ట్యాగ్ యూస్ చేసుకుని చేస్తాం కదా అని చెప్పి. అది ఇదనమాట. స్టైల్ ట్యాగ్ కి స్టైల్ అట్రిబ్యూట్ కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇది ట్యాగ్ ఎలిమెంట్. ఇక్కడ మీరు మళ్ళీ అట్రిబ్యూట్స్ ఏం ప్రొవైడ్ చేయరు. డైరెక్ట్ గా ఒక ట్యాగ్ ఎలిమెంట్ క్రియేట్ చేసి దాని లోపల సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అప్లై చేస్తారు. ఇప్పుడు ఇది మోస్ట్లీ మనం హెడ్ హెడ్ దాంట్లోనే యూస్ చేస్తాం. ఇక్కడ సిఎస్ఎస్ చూడండి, ఇన్లైన్ సిఎస్ఎస్ లో మీరు అలా చేయట్లేదు. మీరు బాడీలో పర్టికులర్ ట్యాగ్ ఎలిమెంట్ దగ్గర స్టైల్ అట్రిబ్యూట్ యూస్ చేస్తున్నారు. బట్ ఇంటర్నల్ సిఎస్ఎస్ దగ్గరకు వచ్చేసేటప్పటికి మీరు స్టైల్ అట్రిబ్యూట్ ని ఎప్పుడు అదే స్టైల్ ట్యాగ్ ని ఎప్పుడు ఈ హెడ్ ట్యాగ్ లోనే యూస్ చేయాలి. ఎందుకు అంటే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ పార్స్ చేసుకుంటూ వస్తుంది కదా. సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేయడానికి ఫస్ట్ ఇది హెడ్ ట్యాగ్ నే చెక్ చేస్తుంది అనమాట. సో మనం లింక్ చేసిన లేదా హెచ్టిఎంఎల్ కి స్టైల్ ట్యాగ్ యూస్ చేసినా సరే మోస్ట్లీ దాన్ని హెడ్ ట్యాగ్ లోనే యూస్ చేసేస్తాం. అండ్ ఒకవేళ స్పెసిఫిక్ గా ప్రాపర్టీ అప్లై చేసుకోవాలి ఒక పర్టికులర్ ట్యాగ్ కి, దానికి మనం సిఎస్ఎస్ ఫైల్ అప్లికేబుల్ చేయట్లేదు అంటే అప్పుడు స్టైల్ అట్రిబ్యూట్ యూస్ చేసుకుని ఈ H2 ట్యాగ్ అది ఇలాగా ఏదైతే పర్టికులర్ ట్యాగ్ ఎలిమెంట్ ఉందో దాంట్లో పెడతాం అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు స్టైల్లో H2 ట్యాగ్ లో కలర్ గ్రీన్ అప్లికేబుల్ అవ్వాలన్నాను. లేదా ఇప్పుడు దీన్ని బ్లూ కింద మార్చేసి మనం బ్లూ. సో ఇక్కడ స్టైల్ ట్యాగ్ పెట్టేసి మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఇచ్చేసాం కదా. ఇక్కడ ఈ బాడీలో రాసాం అనమాట. H2 అనే హెడర్ లో సమ్ డేటా రాసాం.
సో ఈ H2 హెడర్కి ఈ స్టైల్ ట్యాగ్లో ఉన్న సిఎస్ఎస్ కోడ్ అనేది అప్లై అయ్యి మనకు అవుట్పుట్లో చూపిస్తుంది అనమాట. ఇలాగా స్టైల్ ట్యాగింగ్ యూజింగ్ సిఎస్ఎస్. సో దీన్ని కూడా సేమ్ HTML డాక్యుమెంట్లో డైరెక్ట్గా మీరు అప్లికేబుల్ చేసేస్తున్నారు కాబట్టి దీన్ని ఇంటర్నల్ సిఎస్ఎస్ అని అంటారనమాట. సో ఈ ఇంటర్నల్ కానీ ఇన్లైన్ కానీ వీటిని చిన్న చిన్న ప్రాపర్టీస్కి యూజ్ చేస్తాం. వీటిని మనం కోడ్లో రాయడం వల్ల డైరెక్ట్గా మనకి మన HTML డాక్యుమెంట్స్ మెర్సీ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కొన్నిసార్లు ప్రాసెసింగ్ కూడా చాలా టైం పడుతుంది అనమాట. అందుకనే మనం ఇప్పుడు నెక్స్ట్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తాం. సార్ ఇప్పుడు ఆ స్టైల్ అని ఉంది కదా, మనం ఓన్లీ హెడర్లోనే పెట్టొచ్చు, హెడ్ ట్యాగ్లోనే పెట్టొచ్చా, బయట ఎక్కడన్నా కూడా పెట్టుకోవచ్చా? బయట ఎక్కడైనా పెట్టచ్చు కానీ అది తొందరగా పాస్ చేయదు. అది ఓకే. ఏంటంటే ఒక్కొక్కసారి మిస్ చేసేసే ఛాన్సెస్ ఉంటుంది మీకు. ఓకే. అందుకనే మనం ఏం చేస్తామంటే స్పెసిఫిక్ గా స్టైల్ ట్యాగ్ ని ముందే హెడ్ లో మెన్షన్ చేసేసాం అనుకోండి, మ్మ్. అక్కడ ఓకే ఇతను ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ కి ఈ పర్టికులర్ స్టైల్ ట్యాగ్ అప్లై చేసాడని చెప్తారు. బట్ మోస్ట్లీ మీరు ఈ రెండు ట్యాగ్ ఎలిమెంట్స్ యూజ్ చేయరు, ఇన్లైన్ అవును, యూజ్ చేయరు, ఇంటర్నల్ యూజ్ చేయరు. మీరు జస్ట్ ఫర్ యూజ్ ద కేస్ కోసం చేసేదల్లా అండి. జస్ట్ యూజ్ కేస్ తెలుసుకోవడం కోసం మనం రాసామన్నమాట. మనం యూజ్ చేసేదల్లా ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ మాత్రం. ఇదే సిఎస్ఎస్ ఫైల్. స్టైల్ డాట్ సిఎస్ఎస్. సో ఈ సిఎస్ఎస్ ఫైల్ ఇలా ఎక్స్టర్నల్ గా క్రియేట్ చేసుకుని దాంట్లో ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇది మన సిఎస్ఎస్ డాక్యుమెంట్. ఇందులో నేను మామూలు కమెంట్స్ రాయాలి అంటే /* అని చెప్పి సేమ్ ఇందులో కూడా మీరు కంట్రోల్ స్లాష్ ని యూజ్ చేసుకుని కమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు డైరెక్ట్ గా. సో ఇందులో చూసుకుంటే నేను ఇక్కడ ఈ సిఎస్ఎస్ డాక్యుమెంట్ లో పర్టికులర్ H2 ట్యాగ్ ఎలిమెంట్ కి గ్రీన్ కలర్ అప్లై చేయాలి, దాని ఫాంట్ సైజ్ 20 పిక్సెలే ఉండాలి అని చెప్పి ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఈ HTML డాక్యుమెంట్లో ఎక్కడైతే H2 ట్యాగ్స్ అనేవి వస్తాయో ఆ ప్లేస్ లో మొత్తం ఆ ప్రాపర్టీ అనేది అప్లై అయ్యి వాటిని పర్టికులర్ సైజ్ లో మనకి అవుట్పుట్ లో చూపిస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ హెడ్ దానిలో కూడా మనం సిఎస్ఎస్ స్టైల్ ని లింక్ చేస్తాం అనమాట. సో మీరు ఎప్పుడైనా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ ని మీ HTML డాక్యుమెంట్ లో అటాచ్ చేసుకోవాలి, లింక్ చేయాలి అంటే మీరు దానికి యూజ్ చేయాల్సింది లింక్ ట్యాబ్ అనమాట. ఇలా లింక్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫెవికాల్ లింక్ చేయడం కోసమా, వేరే ఇంపోర్ట్ ఏమైనా లింక్ చేయడానికా, లేదా ఇంకా డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. సో ఇదిగోండి ఇది సిఎస్ఎస్ అనమాట. దీన్ని సెలెక్ట్ చేయగానే మీకు ఆ ట్యాగ్ సెలెక్ట్ అయిపోతుంది. మీరు రాసుకున్న సిఎస్ఎస్ ఫైల్ మనం డిఫాల్ట్ గా ఈ HTML డాక్యుమెంట్ లో స్టైల్ సిఎస్ఎస్ అనే ఫైల్ ని అది సెర్చ్ చేయడానికి చూస్తుంది అనమాట. మీరు ఒకవేళ ఏమన్నా స్పెసిఫిక్ ఫైల్ ఫార్మాట్ నేమ్ ఇస్తే కనుక ఆ నేమ్ ని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. లేదు అంటే బై డిఫాల్ట్ ఎప్పుడు మీరు సిఎస్ఎస్ ఫైల్ స్టైల్ సిఎస్ఎస్ అని ప్రొవైడ్ చేసుకుంటే అదే మీకు అక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా లింక్ చేసుకున్న తర్వాత ఇలా డిస్ప్లే అవుతుంది. అండ్ ఇప్పుడు దీనికి నేను ఈ స్టైల్ సిఎస్ఎస్ లో గ్రీన్ కలర్ అప్లై చేయాలనుకున్నా, కావాలి అంటే రెడ్ కూడా పెడతాను. సో స్పెసిఫిక్ గా H2 కి రెడ్ మాత్రమే అప్లై అవుతుంది అనమాట. ఇది 1, ఇది 3, ఇది 4. 1, 3 అండ్ 4. చూడండి వీటన్నిటికీ బై డిఫాల్ట్ నార్మల్ కలర్ వచ్చేసాయి. బట్ H2 ట్యాగ్ ఏదైతే ఉందో దానికి మాత్రమే రెడ్ కలర్ అప్లై అయింది. ఎందుకు అంటే మీరు సిఎస్ఎస్ డాక్యుమెంట్ లో ఆల్రెడీ
ఒక పర్టిక్యులర్ ప్రాపర్టీ అన్నది ఆ H2 ట్యాగ్‌కి మాత్రమే అప్లికేబుల్ అవ్వాలని చెప్పి రాశారు. దాన్ని మీ HTML ఫైల్‌కి లింకప్ చేయడం వల్ల అది దీనికి అప్లికేబుల్ అయిందనమాట. సో, దీన్నే ఎక్స్టర్నల్ CSS‌ని అప్లై చేయడం మన HTML డాక్యుమెంట్ అని చెప్తాం. సో, మనకి అసలు యూజెస్ ఆఫ్ CSS. CSS యొక్క యూజెస్ ఏంటి అంటే వెబ్ పేజెస్‌ని స్టైలింగ్ చేయడానికి, ఒక మంచి రెస్పాన్సివ్ డిజైన్‌ని క్రియేట్ చేయడానికి, ఇంకా మన డిఫరెంట్ వెబ్ పేజెస్‌లో కన్సిస్టెన్సీని క్రియేట్ చేయడానికి అండ్ మన వెబ్ పేజ్‌లో డిఫరెంట్ మెనూ ఆప్షన్స్‌కి యాక్సెసిబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి, ఇంకా మంచి యానిమేషన్ ఇంటరాక్టివ్స్‌తో మన వెబ్ పేజ్‌ని యూజర్స్‌కి ఎంగేజింగ్‌గా ఉంచడానికి చేస్తామనమాట. సో, స్టార్టింగ్‌లో మీకు చెప్పాను నేను. మనం ఒక వెబ్ పేజ్‌ని డెవలప్ చేయాలంటే ఏ అప్రోచ్‌ని ఫాలో అవ్వాలి అని. ఏ అప్రోచ్ ఫాలో అవ్వాలి? చెప్పండి. హ్మ్. మనం వెబ్ పేజ్ ఎప్పుడైనా డెవలప్ చేస్తున్నప్పుడు ఒక రెస్పాన్సివ్ వెబ్ పేజ్‌ని డెవలప్ చేస్తున్నారు అంటే, మనం ఒక అప్రోచ్‌తో ఫాలో అవుతాం అనమాట. దాన్ని ఆ అప్రోచ్ నుంచే వెబ్ వెబ్ పేజ్‌ని డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తాం. అది ఏ అప్రోచ్? ఆలోచించి చెప్పండి. మనం డిస్కస్ చేసుకున్నాం అది. టాప్ డౌన్. కాదు. చెప్పండి. ఏ అప్రోచ్‌ని ఫాలో అవ్వాలి? మొబైల్ ఫస్ట్ అప్రోచ్‌ని ఫాలో అవ్వాలి. గుర్తొచ్చిందా? ఎస్ సరే సార్. రాసుకోండి. మీరు వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు అంటే, మీరు ఫాలో అవ్వాల్సింది మొబైల్ బేస్డ్ అప్రోచ్. ఇక్కడ చూడండి ఇప్పుడు. నేను మార్చే కొద్దీ నా లోగో అన్నది ఎలా అడ్జస్టబుల్ అవుతుందో, ఇది ఒక బేస్ ఎగ్జాంపుల్ అనమాట. ఒక రెస్పాన్సివ్ వెబ్‌సైట్ డిజైన్ చేస్తున్నప్పుడు మనము మన ప్రాపర్టీ మన ఆహ్, డాక్యుమెంట్స్, మన HTML కాంపోనెంట్స్, మనం ఏదైతే ఫైల్స్ అప్‌లోడ్ చేస్తున్నామో అవి, ప్రతి దానికి ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వాలి. సో, ఈ రెస్పాన్స్‌లో మనం వెబ్‌సైట్ డిజైన్ చేస్తేనే అది మనకి అన్నీ ఏవైతే ఉన్నాయో డివైజెస్‌లో ప్రాపర్‌గా వర్క్ అవుతుందనమాట. రెస్పాన్సివ్‌గా. లేదు అంటే మనకి ఈ ప్రాపర్‌గా యాక్సెస్ చేయడానికి పాసిబుల్ ఉండదు. మీరిక్కడ చూడొచ్చు.
చూడండి. ఇలాగా రెస్పాన్సివ్ కింద డిజైన్ చేసుకోవచ్చు మనం. సో నార్మల్గా 100 వ్యూ హైట్ ఇంకా విత్ పోర్ట్లో ఇలా డిస్ప్లే అవుతుంది నాకు. ఇది బికాస్ ఆఫ్ ఇమేజ్ వల్ల మనకి ఇంకా టాప్కి వెళ్ళిపోతుంది. ఇంకా పెద్ద ఇమేజ్ ఉంటే, ఇంకా పెద్ద వెబ్ డిస్ప్లే ఉంటే మనకి అది ఇంకా బాగా డిస్ప్లే అవుతుంది అనమాట. సో దీని గురించి కూడా మనం ఇంకా మన ఫ్యూచర్ నెక్స్ట్ సెషన్స్లో డిస్కస్ చేసుకుంటాం. సో ఇవాళకి ఈ ఈ సిఎస్ఎస్ కాంపోనెంట్స్ మీద ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను నేను. సార్ ఈ చెప్పండి. ఈ ఆర్టికల్ ట్యాగ్ కి డిఫరెన్స్ ఏంటి సార్ మామూలుగా? ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ ఆర్టికల్ ట్యాగ్. పారాగ్రాఫ్ ట్యాగ్ కి ఆర్టికల్ ట్యాగ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఈ ఆర్టికల్ ట్యాగ్ ని యూజ్ చేసుకుని ఒక పోస్ట్ కింద మనం దాన్ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మీరు ఆర్టికల్స్ పోస్ట్ చేస్తుంటారు కదా, ఇప్పుడు ఇండియా టుడే వాటిలో. సార్ సో వాటిలో జనరల్ గా ఈ టైప్ ఆఫ్ ఆర్టికల్ ట్యాగ్స్ వాడుతూ ఉంటారు అనమాట, కంపేర్ టు పారాగ్రాఫ్ ఎలిమెంట్స్. ఎందుకు అంటే మీరు పారాగ్రాఫ్ లో అనుకోండి, మీకు స్పేసింగ్ రావాలన్నా, లేదు ప్రీ ఎలిమెంట్స్ రావాలి, ఇంకా మీరు ఏమన్నా స్పెసిఫిక్ గా ఒక పర్టికులర్ పొజిషన్ లో ఎలిమెంట్ ని ప్లేస్ చేయాలి అన్నా సరే మీరు ఏం చేయాల్సి వస్తుంది, మీరు అక్కడ మళ్ళీ ప్రీ ఎలిమెంట్స్ అని వేరే వేరే ట్యాగ్ ఎలిమెంట్స్ ని యూజ్ చేయాల్సి వచ్చేది. సో ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు పారాగ్రాఫ్ ఎలిమెంట్ రాసినప్పుడు వాటితో వాటితో పాటుగా వేరే ట్యాగ్ ఎలిమెంట్స్ ని కూడా ప్రొవైడ్ చేయాల్సి వచ్చేది. సో దానివల్ల మెమరీ ఆక్యుపెన్సీ స్పేస్ అనేది ఎక్కువ అయ్యేది అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు ఆర్టికల్ వాడారు అంటే ఆర్టికల్ ట్యాగ్ ఎలిమెంట్ ని మీరు సిఎస్ఎస్ తో మ్యానిపులేట్ చేయొచ్చు ఈజీగా వెన్ కంపేర్ టు పారాగ్రాఫ్ ఎలిమెంట్. సో అందుకనే కొన్నిటికి అంటే మోస్ట్లీ ఎక్కువ పారాగ్రాఫే వాడతారు, ఎందుకంటే చిన్న చిన్న ఉంటాయి కాబట్టి. ఎక్కడైతే మీకు ఇలాగా బ్లాగ్స్ కానీ ఆర్టికల్స్ కానీ వీటికి సంబంధిత వెబ్సైట్స్ వస్తాయి, అక్కడ మోస్ట్లీ ఈ స్పెసిఫిక్ గా ఆర్టికల్ ట్యాగ్ నే యూజ్ చేస్తారనమాట. ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది డాక్యుమెంట్ పంపుతాను. సో దీన్ని పట్టుకుని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఈ 3 టైప్ ఆఫ్ ట్యాగ్స్. రేపు మనం ఇంకా సిఎస్ఎస్ లో ఉన్న అదర్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సార్ సార్ అవి కింది ఒకసారి చెప్తారు కదా, కిందది లాస్ట్ లో కిందది 11th 12th స్లైడ్స్. ఇదే 12, 13. ఇప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ చేసాం కదా మనము, అవును వీటి అవును. గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం ఫ్యూచర్ లో. మీకు జస్ట్ చెప్తారు ఒక కదా. చెప్తాను. ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చేవి వీటి గురించే ఉంటుంది. అవునవును, అంటే ఒక ఏం లేదు, లైన్ గా మనం డిస్ప్లే ఫ్లెక్స్ అవన్నీ చెప్తారు కదా, మీనింగ్ అని అంతే. చెప్తా. మీకు సిఎస్ఎస్ కాంపోనెంట్స్ లైన్ గా ఒక్కొక్కటి చెప్తాను, మీకు జస్ట్ ఒక శాంపుల్ డెమో చూపించాలని చెప్పి చూపించాను అనమాట ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇది నేను షేర్ చేస్తాను మీ టీఏకి.